హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ ఎంతో రుచికరమైన పిజ్జా చేసుకుందాం రండి. పిజ్జాకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక గ్లాసు నీళ్లు కాసుకొని అర గ్లాసు నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఒక స్పూన్ పంచదార వేసుకొని బాగా పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. చూడండి, పంచదార బాగా కరిగింది. కొద్దిగా చల్లార్చుకొని గోరువెచ్చగా ఉందనేటప్పుడు ఈస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలిసిందో ఈస్ట్. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని మూత పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉంటే చక్కగా పొంగుతాయండి ఈస్ట్ వేసిన నీళ్ళు. ఒక గిన్నెలో 200 గ్రాముల మైదా పిండి తీసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టం కదండి పిజ్జా అంటే. మనం బయట కొనాలంటే ఎంత రేట్ అండి, అది చాలా రేటు ఉంటుంది కదా. ఇంట్లోనే తయారు చేసుకున్నామనుకో పిల్లలకి చక్కగా ఎంతో రుచికరమైన పిజ్జా మనం ఇంట్లోనే పెట్టచ్చు. ఇలాగ ఈస్ట్ నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా పిండి కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు పోస్తే మరీ లూజ్ వచ్చేస్తుంది. అంటే కొద్ది కొద్దిగా పోసుకొని మన చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజుగా చేసుకుంటే మనకి పిజ్జా బేస్ బాగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నూనె అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట ఇలా పక్కన పెట్టిన తర్వాత చూడండి ఎలా పొంగిందో. గంట ఉంచుకుంటే ఇలా పొంగుద్ది. ఇలా పొంగిన దాన్ని తీసుకొని మన చపాతీ పీట మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా బేస్ అంత బాగా వస్తుంది. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు మన చపాతీ మాదిరిగా చేసుకోవాలి. అలాగని చపాతీ అంత పలచగా చేయకూడదు, నేను చూపిస్తాను, అలా చేయండి. పీట మీద కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని కొద్ది మైదా పిండి వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని ఇలా మనం కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం చేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ చపాతీ కర్రతో స్మూత్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే గట్టిగా నొక్కకూడదండి. ఊరిని అలా టచ్ చేస్తూ ఉంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది చూడండి ఎంత చక్కగా అవుతుందో. అంత చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. అలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఈ మాదిరిలా ఉంటే సరిపోతుందండి. మరీ పలచగా ఉన్నా బాగోదు, అలాగే మరీ మందంగా చేసుకున్నా అంతగా రుచి ఉండదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని మనం అంచులు కూడా రాసుకోవాలి, ఎందుకంటే పిజ్జా తీసేటప్పుడు సులువుగా బయటకు వస్తుంది. అలా రాసుకున్న ప్లేట్లో ఈ పిజ్జా బేస్ని వేసుకొని ప్లేట్ అంతా చక్కగా ఇలా సర్దుకొని ప్లేట్ అంతా ఇలా సమానంగా సర్దుకోవాలి. వేళ్ళతో చివరిని కొంచెం అలా నొక్కుతున్నాం అనుకోండి, మనకి వేడెక్కేటప్పుడు సీజ్ బయటికి రాకుండా ఉంటుంది. పిజ్జా సాస్ తెచ్చుకొని ఇలా మొత్తం అంతా ఈ బేస్ మీద వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ తీసుకొని ఇలా తురుముకొని ఇది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది నాకు కొంచెం సరిపోదు అనిపిస్తుందండి. ఇలా స్పూన్తో ఇలా సమానంగా చేసుకుంటే కొద్దిగా పలచగా వచ్చింది. మనం ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. రుచి బాగుంటుంది ఇది ఎక్కువ వేసుకుంటే. వేసుకున్న తర్వాత కొద్ది ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని, టమాటాలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్స్, జెలిపినోస్ అన్నీ చూడండి. అన్నీ వేసిన తర్వాత ఎంత అందంగా కనపడుతుందో పిజ్జా మనకి. కలర్ఫుల్గా బాగుంది కదా. దీని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం తినేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇవి బయట అమ్ముతారు, కానీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మనం బయట కొంటే రేట్లకి అదిరిపోతాయి. ఇలా ఇంట్లోనే తేలిగ్గా మనం ఇంట్లో ఉన్న కూరగాయలతో చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఇసుక పోసుకొని స్టవ్ ఐలో పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మనం పిజ్జా ప్లేట్ ఉంది కదండి, అది తెచ్చి జాగ్రత్తగా ఇందులో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇసుక ఉంది కదండి కింద, మన చేతికి అంటుకొని పిజ్జాలో పడింది అనుకోండి, ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా పెట్టుకొని దీనికి సరిపడగా ప్లేట్ మూత పెట్టుకోవాలి. పెట్టుకొని
మనకు చీజ్ కరిగే వరకు ఒక 5-10 నిమిషాల లోపే మనకు రెడీ అయిపోద్దండి. ఎంతో టైం పట్టదు పిజ్జా తయారవ్వడానికి. చూడండి తయారైపోయింది. చూడండి ఎంత చక్కగా పొంగిందో చూడండి. చాలా బాగుంది కదండి. ఇగో స్పూన్తో అలాగంటే పిజ్జా చూడండి ఎలా లేస్తుందో. సులువుగా తీసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇది కట్ చేసుకొని మన పిల్లలకి మనము తింటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎంతో రుచికరమైన పిజ్జా మన ఇంట్లోనే మనకి తక్కువ ఖర్చుతో చక్కని పిజ్జా రెడీ అయిపోతుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.